ఏంటి అలా చూస్తున్నావు? ఫస్ట్ సీట్లో నేను కూర్చున్నానా? చూడు, ఈ క్వశ్చన్ చాలా సార్లు ఆన్సర్ చెప్పాను. కావాలంటే వెనకాల ఉన్న అడుగు. నేనే నిన్ను అడగలేదుగా. ఆగ్రా, చుట్టూ సెట్ చేయని. వదినా, తాళం నేను వేసుకుని వస్తాను, మీరు పదండి. సరే. వేద, ఈ రోజు నువ్వు అచ్చ తెలుగు ఆడపిల్లలాగా ఉన్నావమ్మా. అంటే నిన్నటి వరకు కోతిలా ఉందా? వదినా, ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉంది కదా. అది కాదమ్మా, ఇక నుంచి నువ్వు ఇదే డ్రెస్సులు కంటిన్యూ చేయొచ్చు కదా. ఓ, ఫోర్స్ఫుల్ గా వేసుకున్నావా? సరే సరే అమ్మా, పదండి పదండి. సరే, జాగ్రత్త. అలాగే వదినా. చిన్ని గుండె చెయ్యి జారిని అలా, అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసేనే ఇలా, పరమని నీ వైపు తరుముతోంది నన్నిలా, నా మాట వినదు మనసు ఏంటిలా. బావా బావా, ఏంటి బావా స్టాచ్యూ అయిపోయావు? ఈ డ్రెస్ లో మీ అక్క చాలా బాగుందిరా. రే, ఆపరా, దిష్టి తగులుతుంది. ఇప్పుడు దిష్టి తీసే కార్యక్రమాలు ఏమీ వద్దు. ఫంక్షన్ కి వెళ్ళొచ్చిన తర్వాత అప్పుడు పెద్ద గుమ్మడికాయతో దిష్టి తీసి ఈ నెత్తి మీద కొట్టు. పదరా, పదండి పదండి. రండి చెల్లెమ్మ, కూర్చోండి. అలా దిక్కులు చూస్తావేంటి? వాడు నీకు తమ్ముడే అవుతాడు కదా, వెళ్ళాడు పక్కన కూర్చో. థ్యాంక్స్, నా కోసం సీట్ ఖాళీ చేసినందుకు. నీ కోసం లేవలేదు, నీ పక్కన కూర్చోవడం ఇష్టం లేక లేచాను. అమ్మాయ్యా, నువ్వు నా పక్కన కూర్చున్నావు ఏంటి? సీటు ఖాళీగా ఉందని కూర్చున్నాను. వెనక కూడా ఖాళీగానే ఉంది, వెళ్ళి కూర్చో. లేదు, నాకు ఇక్కడే బాగుంది. పెద్దమ్మా, ఇక్కడ కూర్చో. బావా రండి కూర్చోండి. అన్నపూర్ణ కూర్చో. కూర్చో. ఏంటన్నా అక్కడే కూర్చుంటానని చెప్పావు కదా, సడన్ గా లేచావేంటి? రేయ్, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం పెద్ద మనుషుల లక్షణం రా. ఇదిగో నువ్వు కూడా నేర్చుకో. ఓహో, ఏమండి? వెనకెళ్ళి కూర్చుంటానులే. అదేనండి, ఇక్కడ సీటు ఖాళీగా ఉన్నాయని కూర్చుంటారేమో. అలా కాదు, వెనక్కెళ్ళి కూర్చోండి. చిచి చిచి. కొబ్బరికాయ కుళ్ళిపోయిందేంటి? ఇదేదో అపశకునంలా ఉంది. అంజీ, ఏమైంది? అన్నయ్య వస్తున్నా. రైట్ రైట్. అన్నా అన్నా, ఏంట్రా? పెద్దని కలవాలి. ఏంటి విషయం? ఆ అన్నపూర్ణ క్యాటరర్స్ వాళ్ళు ఉన్నారు కదన్నా, వాళ్ళు విజయవాడ బస్సుకి వెళ్తున్నారు.
పద. బావా చెప్పు. అన్నపూర్ణ ఫ్యామిలీతో కలిసి విజయవాడ ఫంక్షన్కి వెళ్తుందంట. అవునన్నా, నువ్వు చెప్పినప్పటి నుంచి వాళ్ళని ఒక గంట కనిపెడుతూనే ఉన్నాను. వాళ్ళు బస్సులో బయలుదేరి వెళ్ళారన్నా. మొత్తం కుటుంబంతోనా? అవును బావా.